నాగరాణి భవిత విజయనగరం రావడం వల్ల తన పెంపుడు కుక్క చనిపోయిందని, నాగరాణి భవిత మొత్తం అబద్ధాలు ఆడుతోందని, నాగరాణి భవిత ఫేక్ అంటూ నాగరాణి భవితతో మరొక వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది అంటూ అశ్విన్ నాగరాణి భవిత మీద కొన్ని ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అశ్విన్కి నాగరాణి భవితకి ఎలా పరిచయం అయింది, వాళ్ళిద్దరికీ గొడవ పడడానికి కారణం ఏంటి, అసలు నిజంగా అశ్విన్ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేదా, భవిత వల్లే అశ్విన్ పెంపుడు కుక్క చనిపోయిందా లేదా అనేటువంటి వివరాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అశ్విన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అశ్విన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అశ్విన్ గారు, మీరు సార్ చెప్పండి. 2 కోట్ల రూపాయలు వెచ్చించి మీరు అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం కింద విగ్రహాలు ఉన్నాయి, పురాతన విగ్రహాలు, వాటిని వెలికి తీయాలి అంటూ భవిత విజయనగరం రావడం జరిగింది. విజయనగరం రావడం వల్ల భవిత మీ పెంపుడు కుక్క చనిపోయింది అంటూ మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తన వ్యక్తిత్వానికి సంబంధించి కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు. ఏంటి నిజంగా భవిత వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఆరోపణలు మీరు చేస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎందుకు నిజంగా మీరు భవిత మీద అటువంటి ఆరోపణలు చేయాల్సి వచ్చింది? అసలు నాగరాణి భవితకి మీకు ఎలా పరిచయం? అంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను 3-4 ఇంటర్వ్యూలు ఇచ్చాను ఇప్పటికి. ప్రతి దాంట్లో ఆల్రెడీ చెప్పాను, ఒక షూటింగ్ పర్పస్ వల్ల యాక్రెడ్డి వచ్చారు. ఇప్పుడు యాక్రెడ్డికి సుహాసిని తెచ్చిండో, సుహాసినికి యాక్రెడ్డి తెచ్చిండో, అది క్యాటి వచ్చింది మాకు. సుహాసిని ఫస్ట్ యాక్రెడ్డి వచ్చారు, యాక్రెడ్డికి సుహాసిని తెచ్చారు. దాని ద్వారాగా ఇవన్నీ జరిగాయి మాకు. ఇంకోటి ఏంటంటే మేము ఏదీను అంటే ఇప్పుడు అన్నారు కదా, భవితకి ఇంకొక నాగరాజు గారితో మన రిలేషన్ పెట్టేవాడిని, అది మేము పెట్టలేదు, వాళ్ళు కుద్దుకు పెట్టుకున్నారు. ఏంటి దాంట్లో వాస్తవం ఉందా? అదే మన ఏంటి మరి వాస్తవం ఎలాగంటారు? ఇప్పుడు అతను చూస్తే 62-63 సంవత్సరాలకి, అతనికి ముందు 30 సంవత్సరాలు, 52 ఇయర్స్, ఈ పిల్లకి 22 ఇయర్స్ అని చెప్తుంది అమ్మాయి. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు నాగరాజు ఒక రియల్ గా నాగరాజు ఉంటే వీళ్ళు చేయదు కదా. ఇప్పుడు నాది ఒక చిన్న కోచ్ అని, వీళ్ళు మీడియాకి ఎందుకు వచ్చారు? ఫస్ట్ కోచ్ అని వీళ్ళు మీడియాకి ఎందుకు వచ్చారు? ఫస్ట్ నాకు తెలిసినంత మీ మీ ఇంటర్వ్యూ ఫస్ట్ మీ ఛానలే ఫస్ట్ దాగా వచ్చారు, ముగ్గురు వచ్చారు. యాకరెడ్డి, భవిత, సుహాసిని ముగ్గురు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మీడియాకి అంత ఎక్కవలసినంత అవసరం లేదు కదా. ఒక రియాలిటీకి వెళ్ళి మా గుళ్ళోని విగ్రహాలు ఉన్నాయో ఏదుండో ఏదైనా డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలా, మాట్లాడిన తర్వాత ఏడుంటో చెయ్యాలా. ముందు 7-8 నెలలు గవర్నమెంట్ కి తిరిగారు. ఇప్పుడు నాకు అర్థం కాకపోయిన విషయం ఏంటంటే, ఎందుకు నాతో వీళ్ళు రివెంజ్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు ముగ్గురేనా మెయిన్, లేకపోతే ముగ్గురు యాకరెడ్డి అయితే ఇప్పుడు సారీ అని చెప్పి తప్పులు పెట్టుకొని పాపం వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకి కొంచెం ఇప్పుడు అమ్మవారి పూజ చేస్తారంటే మనకు ధర్మం అధర్మం అన్ని ఆలోచించాలి కదా. ఇప్పుడు యాకరెడ్డి అయితే సైడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురులోని అతను ఇంకా వస్తాడో లేదో మాకు తెలియదు, నాగరాజు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ నిన్న మీ ఇంటర్వ్యూకి మళ్ళీ వచ్చారు. పోనీ వాళ్ళు వచ్చారు, మీరు తెచ్చారో తర్వాత ఇస్తాం. కానీ వీళ్ళు ఏంటంటే కొన్ని మళ్ళీ కౌంటర్లు ఇచ్చారు. అదే ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన దానికి అందరికీ తెలిసినాం. ఫస్ట్ వీళ్ళు మీడియా దేనికి వచ్చారు, దాని తర్వాత మీడియాకి వచ్చిన వల్ల అశ్విన్ గారు ఒకటి నేను అడిగేది ఏంటంటే, యాకిరెడ్డి గారు అలాగే భవిత వాళ్ళ తల్లి నాగరాణి అంటే సుహాసిని గారు, వీళ్ళు ముగ్గురు కూడా విజయనగరం వచ్చారు. విజయనగరంలో మీరు వారికి అకామిడేషన్ కల్పించారు. మీరు కల్పించినటువంటి అకామిడేషన్ లో వారు ముగ్గురు కలిసి ఉన్నారు. వారిద్దరు ఒక రూమ్ లో ఉన్నారు, భవిత బయట ఉంది అంటూ మీరు సుహాసిని గారి మీద ఆరోపణలు చేశారు కదా. దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారం ఇప్పుడు చూడండి, అక్కడ సీసీ కెమెరాలు ఎట్లు లేవు. ఇప్పుడు అలాగే చెప్పి మాకు పాపం యాకరెడ్డి వీళ్ళైతే బజార్కి ఎక్కిపోయారు వీళ్ళిద్దరును. ఇప్పుడు యాకరెడ్డికి పాపం ఫ్యామిలీ ఉండి అతను చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయలు కదా మాకు ఇవన్నీ ఇలా చెంచని మీరు వచ్చారు, కలిసి పడుకున్నారు, అవన్నీ మనం బయట తేడం ఎందుకు జరిగింది అంటే, వీళ్ళు ఏంటంటే వీళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకొని వెళ్ళిపోతున్నారు.
ఉమ్. దానివల్ల ఏంటంటే ఇవన్నీ మనం బయట పెట్టడం అంత అవసరం పడ్డది. ఇంకోటి ఆఫీస్ కాదు, లోనే అది అంటే రియల్ మీరు ఎస్టేట్, చూసారా? మీరు చూసారా? అదే వాళ్ళిద్దరికి చెప్తాను సంబంధం రియల్ ఉన్నది మీకు ఎస్టేట్ తెలుసా? ఆఫీసు. అదే రియల్ ఎస్టేట్ ఆఫీసు. ఉమ్. అక్కడ మాకు ఇద్దరు ముగ్గురు టెలికాలర్లు ఉండేవారు ఆ టైంలోని. ఈ అమ్మాయి బయట ఉండేది. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి నిన్న మీ ఇంటర్వ్యూ లేట్ చెప్పింది, నైట్ దోమలు కలుస్తున్నాయని బయట కూర్చున్నాం, కరెంట్ వెళ్ళిపోయింది. అక్కడ ఆల్రెడీ ఇన్వర్టర్ ఉంది. ఇన్వర్టర్ వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ వెళ్ళిపోయిందంతా అంత అవసరం పడదు. ఇంకోటి ఏంటంటే మేము ఏ ఏరియాలో ఉంటున్నాం అక్కడ కరెంట్ తక్కువ తెస్తారు. అప్పటికి ఏంటంటే మా ఆఫీస్లో కంప్యూటర్స్ ఉంటాయి. అదే కంప్యూటర్స్ రన్ అవ్వడం మాకు బిజినెస్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ బిజినెస్ నాది. ఉమ్. ఎక్కడ ఆగిపోద్దని మేము ఇన్వర్టర్ పెట్టుకున్నాం. ఏంటి కాదు, ఇన్వర్టర్ అశ్విని లేకుండా గారు, మీ నేను ముందుకు అడుగుతున్న రాదు. పాయింట్ ఒకటే. అశ్విని గారు, నేను చాలా ఆ, క్లియర్ గా అడుగుతున్నాను. సుహాసిని గారికి, యాకిరెడ్డి గారికి అక్రమ సంబంధం ఉందన్నట్లుగా మీరు వారి మీద ఆరోపణలు చేశారు. ఎటువంటి ఆధారాలతో మీరు అటువంటి ఆరోపణలు చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ బెడ్రూమ్ లోని నైట్ ముగ్గురు ఉండాలి. ఎనీ టైమ్ వీళ్ళకి రూమ్ ఇచ్చిన తర్వాత తెల్లవారు 10 to 5 పోండి. మేము 2 సార్లు 3 సార్లు వెళ్ళాం. 3 సార్లు వెళ్ళినప్పుడు వీళ్ళు ముగ్గురు బెడ్రూమ్లో ఉండాలి. దాని తర్వాత నైట్ భోజనం పట్టుకెళ్ళినప్పుడు సాయంకాలం ఈ అమ్మాయి బయట టెర్రస్ మీద తిరుగుతుండాల. కిందకి వీళ్ళిద్దరు రూమ్ నుంచి వచ్చారు. రూమ్ మనం డోర్ లాక్ చేసిన తర్వాత ఒక 10-20 minutes తర్వాత వచ్చారు. ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మాటలు చెప్పి లాభం అయితే మీకు ఏంటి లేదు. ఉమ్. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఒక కోచ్ని అడుగుతారు, నేను ఒకటి చెప్తాను, మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు దానివల్ల లేట్ అవుతుందంటే ఉమ్. మాకు ఇంకా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఉమ్. ఇంకోటి కుక్క చచ్చిపోయింది, శుద్ర పూజ వాళ్ళ కుక్క చచ్చిపోయిందని నేను ఏ ఇంటర్వ్యూలు కానీ నేను చెప్పలేదు. ఉమ్. మా ఈ ఇంటర్వ్యూస్ ఫస్ట్ జూలైలోని జూలై ఆగస్ట్ లోని ఎలాగ ఇంటర్వ్యూ చేయడానికి మీడియాకి వచ్చారో దాని తర్వాత మా టెంపుల్స్ లోని కొంచెం జనాలు రావడం, మాకు కాల్స్ రావడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఓకే. దీనివల్ల అశ్విని గారు, అంటే మీరే కొన్ని చెప్పారు కదా, మీడియా పేరు అశ్విని గారు, మీరే చెప్పారు కదా, ఏంటని ఆ, కవిత గారు విజయనగరం వచ్చిన తర్వాత మా గుడిని సందర్శించిన తరువాతే మా పెంపుడు కుక్క చనిపోయింది అంటూ భవిత మీద మీరు ఆరోపణలు చేశారు కదా మరి. లేదు నేను ఏంటన్నానంటే వీళ్ళ వల్ల కుక్క చనిపోయింది అన్నాను. అదే ఉమ్. ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మా గుళ్ళోని కొంతమంది జనాలు రావడం స్టార్ట్ అయ్యారు. ఉమ్. వీళ్ళు ఈ ఇద్దరు కొన్ని వీడియోలో చెప్పారు, మేము చాలా మంది మనుషులు పంపించాం మాట్లాడడానికి నాతోని. మాట్లాడిన వల్ల ఇప్పుడు ఏంటవుతుందంటే కొంతమంది మా ఉమ్. కాంటాక్ట్లు చేస్తారు, కొంతమంది ఫోన్ కాంటాక్ట్ చేశారు, కొంతమంది ఉమ్. సుమన్ టీవీ అని చెప్పారు. ఉమ్. ఆల్రెడీ మేము పాత ఇంటర్వ్యూ గానే చెప్పాను. జస్ట్ ఇవాళ మార్నింగ్ గానే ఒక ట్రిప్ కాల్ వచ్చింది, 3 లక్షల రూపాయలు నాతో అడుగుతున్నారు వాళ్ళు. ఉమ్. వీళ్ళ వల్ల ఇప్పుడు అశ్వినియో పోని ఇప్పుడు హైదరాబాద్ జనాలకి అశ్విని ఎవరో తెలియదు, భవిత ఎవరో తెలియదు, ఆ శ్రీనివాస్ రెడ్డి కార్తికేయ అని అది తెలియదు. కానీ ఏంటవుతుంది దానివల్ల ఏంటవుతుంది అంటే కొన్ని జనాలు ఎక్కడో ఈజీగా మనీ రావడానికి మాతో ఉమ్. కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు ఇన్ని రోజులు. దీనివల్ల మా బావగారు ఎవరు బెదిరిస్తున్నారు మిమ్మల్ని? చనిపోయిన తర్వాత ఏ- మాకు ఆల్రెడీ చాలా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు మార్నింగ్ గారు చెప్తున్నారు, మీడియా అని చెప్తున్నారు. ఉమ్. యాక్చువల్గా మీడియా అని చెప్తున్నారు. కావాలంటే మీకు ప్రూఫ్స్ ఇస్తాను. ఆ, అదే అతనికి అంటే ఏంటంటే మీడియా పేరుతో ఫస్ట్ మిమ్మల్ని, సార్, మీడియా పేరుతో మిమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా కొంతమంది? మీడియా పేరు మీద బెదిరిస్తున్నారు. కొంతమంది మాఫియా టైప్ ఇవి జూన్ జూలై మంత్ లో నుంచి స్టార్ట్ అయ్యాయి మాకు. జస్ట్ ఉమ్. పోనీ ఇప్పటికీ అన్ని ఓకే అయిపోయి కథ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. కానీ ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఒక కాల్ వచ్చింది. ఆ నంబరు, అతని ఫోన్ పే నంబరు అన్ని మేము, అతని లక్కీ గేట్ అయిందంటే అతని ఫోన్ చేసి నాకు అశ్విని అని అనుకోలేదు, నాకేమో నాగరాజ్ కార్తికేయ అనుకున్నాడు అతను. ఉమ్. అదే ఆ రికార్డింగ్ గారా నేను ఆల్రెడీ మీకు పంపిస్తాను. అదేనండి కావాలంటే ఇప్పుడు వాళ్ళు లాస్ట్ కి 3 lakhs నుంచి 1 lakh నుంచి 50,000 కి ఇప్పుడు వచ్చారు. ఫోన్ పే ఉమ్. నంబర్ గారా ఇచ్చారు నాకు అమౌంట్ ఉమ్. పే చేసి. ఎందుకంటే ఇప్పుడు లేడీ అగోరా ఏమో అంటే వాళ్ళు నేను అశ్విని అనుకోకుంటున్నారు. వాళ్ళు నాకు నా నంబర్ ఎలాగో వాళ్ళు వెళ్ళింది, వాళ్ళు నాకు నాగరాజ్ కార్తికే అనుకుంటున్నారు. అదే ఉమ్. ఇప్పుడు ఇలానే ఇది ఇవాళ మార్నింగ్ జరిగింది. ఇలాగే మాకు ఈ 6-7 months లోని చాలా రకరకాలుగా కాల్స్ రావడం, గుళ్ళో టెంపుల్స్ జనాలు రావడం, కామెంట్లు పెట్టడం, ప్లస్ ఒక 5-6 వచ్చి మా గుళ్ళో నైట్ అప్పుడు ఇక్కడ రావడం. దానివల్ల మా రాడ్ వీలర్ కుక్కకి స్విమ్మింగ్ పూల్ లోనే కట్టి పడేసి చంపేశారు మనుషులు. ఉమ్. ఎందుకంటే అంటే అది కుక్క జబ్బుతో చచ్చిపోయిందో చనిపోవడానికి దేంతో చెప్తే ఇప్పుడు కుక్క చనిపోయినాక ఇప్పుడు నేను ఇదే కానీ మీకు ప్రూఫ్ చేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ నాకు ఒక కాల్స్ వచ్చాయి. ఉమ్. ఇవాళ మార్నింగ్ నాకు కాల్స్ వచ్చి
కాల్స్ వచ్చిన తర్వాత 3 lakhs డిమాండ్ పెట్టారు. ఇప్పుడు నేను ఎవరో తెలియదు, ఎవరికి వెళ్తున్నారు, కార్తికేయకి వెళ్తున్నారు, నాకు ఉమ్, కార్తికేయ వెళ్తున్నారు, లక్కీకి నా కార్తికేయకి నా నంబర్కి నాకు కార్తికేయ అనుకున్నారు వాళ్ళు. ఉమ్, ఓకేనా? అదే ఇప్పుడు ఇలానే ఏట్ అవుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళు చేసిన వల్లే కదా ఇప్పుడు నేను వీళ్ళు ఇప్పుడు కార్తికేయ అనుకుంటున్నాను నాకు. ఉమ్. ఇప్పుడు మీడియాలోని జనాలకి కార్తికేయ ఇప్పుడు ఒకటండి. ఇప్పుడు వీళ్ళు దగ్గరికి వచ్చి చంపేశారని నేను దేంట్లో వీళ్ళ వల్లే చచ్చిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళ వల్లే నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ జూలై 6 నెలలతో నాకు కాల్స్ వస్తున్నాయి. ఉమ్. మీకు కావాలంటే పాత కాల్స్ అది మా దగ్గర ప్రూఫ్స్ మేము ఉంచలేదు, కానీ అసలు ఏంటంటే నాగరాణి భవిత నిన్నటికి అన్ని గాని అయిపోయాయి. సుహాసిని గారు కానీ మిమ్మల్ని ఏంటండి? ఎందుకు కలిసారు, కలిసినప్పుడు ఏం చెప్పారు? మీకు ఒక్కటేనండి, అది నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఇది మీరు రికార్డింగ్ చేయండి ఒకటి. ఉమ్, హలో. ఎన్టీబీ అండి. హలో. ఎన్టీబీయా? ఆ, ఆ, ఎన్టీబీ అన్న మీరు కాల్ చేశారు కదా. ఆ, ఇప్పుడు మీరు కాల్ చేశారు కదా నా సెల్లోని. అవునవును. అదే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఎన్ని గంటలు తీసుకుంటారు నాకు? సాయంత్రం 5 గంటలకు. అంటే ఇంటర్వ్యూ లేట్ అడుగుతారు నాతోని. అదే సంబంధించింది. అంటే అలా కాదు, ఇప్పుడు మీరు నా మార్నింగ్ 3 లక్షలు నాకు కావాలన్నారు కదా. ఇప్పుడు ఆ 3 లక్షలు దేనికి మీరు అడుగుతున్నారు నాతోని? 3 లక్షలు అడిగేదండి. మీరు అంతే అడిగారు. రూపాయలు 3 లక్షల ముందు అన్న 3 లక్షలు మీరు తీసుకున్నారు. దాని తర్వాత రూపాయలని ఇవ్వండి అన్నారు కదా. మీరే అన్నారు కదా, వాళ్ళు రూపాయలు ఇచ్చిండు వాళ్ళు. అవును, రూపాయలు. మరి మీరు నాకు ఫోన్ పే నంబర్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అది చెప్పండి నాకు. పోనీ 50,000 చేయండి. 50,000 చేస్తే నాకు సేవ్ చేస్తారు కదా మీరు. అవును. అంటే ఇప్పుడు అలా అఘోరీలాగా నాకు జైల్లో పెట్టించారు కదా మీరు. నేను పెట్టించామండి. పక్కా కన్ఫర్మ్ కదా కన్ఫర్మ్. మీరు? అంటే ఇప్పుడు అలా కాదు, మీకు అంత పవర్ అంటే మీది మీడియానా? అవునండి. ఏ టీవీ మీది? ఏంటి పంపించాను నీకు? పంపించండి ఒకసారి. అంటే ఈ నంబర్ పంపించాలి. అంటే ఇంకేది కాదు, అంటే ఇప్పుడు మాది 50,000. అంటే ఇప్పుడు అది ఎక్కువ అమౌంట్ కదా, నేను ఇచ్చినకుండా కానీ మీరు నాకు పక్కా సేవ్ చేస్తారు కదా. చేస్తానని చెప్పిన కదా. మరి నాకు సుహాసిని మరి అశ్విని వీళ్ళతో భయం ఏంటి ఉండదా? నీకు చేస్తానని చెప్పిన కదా. మరి మీకు ఇవన్నీ ఎలా తెలుసు? నా నంబర్ ఎలా దొరికిందండి? అంటే ఇప్పుడు నేను గుంటూరులో ఉంటాను, నా కొడుకు నేను 40,000 ఇవ్వలేదు, నాకు శివ స్టూడియోలో వచ్చి చూడు అంటే ఇవన్నీ ఎలా తెలిసే మీకు? ఆ? ఇప్పుడు మీరు మార్నింగ్ అన్నారు కదా, నా కొడుక్కి కాల్కి బండికో దేనికో అమౌంట్ ఇవ్వాలంటే ఇవ్వలేదు అన్నారు కదా. నా కొడుక్కి ఆటో నడుపుతా నా కొడుకు. ఇచ్చేవాడు మాకు అక్కడ ఎక్కడ గుంటూరులో దొరికిందా లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చాయా? హైదరాబాద్ నుంచి. అంటే ఇప్పుడు నేను మీకు 50,000 ఇస్తే మీరు అయితే మీకు నేను తెలిసింది కదా, నేను నాకు కార్తికేయ అయితే కాదు. కాదు. మరి ఎవరు నేను? నువ్వు టెంపుల్ అతను కదా మీరు. టెంపుల్ అతను. అవును. నేను టెంపుల్ అతను. నేను మీకు 50,000 ఇస్తే ఈవినింగ్ లోని ఇప్పుడు ఫోన్ పేలోని ఏ పేరు వస్తుంది? ఆ? ఫోన్ పేలోని ఏ పేరు వస్తుంది మీది? మాదా? ఆ, షేక్ వస్తుంది. లేదు సేక్ మీ ట్రూ కాలర్ వస్తుంది. ఆల్రెడీ పొట్టు కిరణ్ అని వస్తుంది మీ పేరు. కిరణ్ అని వస్తుంది. నేను ఆల్రెడీ రూపాయి కొట్టిసి ట్రై చేశాను మీ నంబర్లా. ఈ నెంబర్ కదండి, నీకు స్క్రీన్ షాట్ పెట్టాను. అవును, అదే నేను కొట్టాను. ఈ నంబర్ కాదు, మీరు స్కానర్ ఐడి పెట్టారు కదా, సేక్ అని వస్తుందా? రెండు పెట్టారు మీరు. ఫస్ట్ ఒకటి పెట్టారు కిరణ్ అని. మీ పేరు కిరణ్ సైకా? మాకా ఆ, శ్రీనివాస్ ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు మీడియా అంటే ఏ మీడియా? ఎన్టీవీ అంటే ఇప్పుడు న్యూస్లు చెప్తుంటారు, బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది, సునామీ వస్తుంది, అలాంటివన్నీ న్యూస్లు చెప్తున్నా. ఆ న్యూస్ ఇది మీది లోకల్ అంటే హైదరాబాద్ లోకల్ ఇది. సరే అయితే మీకు నేను 50,000 నేను పంపించిస్తానండి. కానీ నా పేరు అదే ఇప్పుడు నాగర్ అంటే మరి నేను మీరు నాకు కోచ్ అడగారు కదా నా మచ్చ ఎక్కడ ఉందనేసి. అంటే మీరు ఇంటర్వ్యూ ఎన్ని గంటలు తీసుకుంటారు నాది? 5 గంటలకి. 5 గంటలు. ఎక్కడికి రావాలా చెప్పండి? ఆ? హైదరాబాద్కి వస్తారా లేకపోతే మీరు మా టెంపుల్ గుంటూరుకి వస్తారా? అక్కడ అక్కడ వస్తాను, హైదరాబాద్ అంటే హైదరాబాద్. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, ఎందుకు గుంటూరు రారు కదా? నేను హైదరాబాద్లో ఈవినింగ్ కలుస్తాం. ఎక్కడికి రావాలి? ఇక్కడ అండి, క్యాంటీ సెంటర్ ఉందా? ఏ సెంటర్? క్యాంటీ. ప్యాటీ సెంటర్. సరే, నేను రాకముందు నాకు లొకేషన్ పెట్టియండి, నేను వస్తాను. కానీ అసలు ఎవరు కట్ అతను? చేస్తాను.
అతను యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చూపెట్టానంటే ఇవాళ మార్నింగ్ నా కాల్ వచ్చింది, ఆ నంబర్ మీకు పంపిస్తాను. ఉమ్, ఇలాగా అతను ఏం చేశాడంటే ఫస్ట్ కాల్ చేసి శ్రీనివాస్ ఉన్నారా అన్నారు. ఉమ్, లేదు, రాంగ్ నంబర్ అని కట్ చేస్తాను నేను. రైట్. శ్రీనివాస్ ఉన్నాడా అని అడిగాడు. శ్రీనివాస్ ఉన్నాడంటే లేదు, రాంగ్ నంబర్ అని చెప్పాను, ఫోన్ కట్ ఉమ్, చేస్తాను. మళ్ళీ ఉమ్, కాల్ చేశారు. ఆ, మీరు నాగరాజ్ కార్తికేయ అన్నారు. అదే నాకు కొంచెం డౌట్ వేసింది. చెప్పండి అన్నాను. ఉమ్, నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలా, నువ్వు ఎక్కడ ఉన్నా మేము వస్తాం అన్నాను. నువ్వు 3 లక్షలు వాళ్ళ దగ్గర లాగేవు కదా యాక్రి అశ్విని గారు శ్రీకాంత్ దగ్గర, ఆ మూడు ఉమ్, లక్షల్లో నీకు ఎంత దొరికింది అని అడిగాను. ఉమ్, నేనేం చేస్తాను, నేను ఎవరు అనుకుంటున్నా అంటే నువ్వు నాగరాజు అన్నా. నా నంబర్ ఎక్కడ దొరికింది అంటే మా కొంటాక్ నువ్వు ఎక్కడి నుంచి అంటే ఎన్టీవీ అన్నాడు. అది ఇప్పుడు ఉమ్, నీకు ఏంటి కావాలంటే 3 లక్షలు రిటర్న్ చేయండి అన్నాడు. అది నేను ఎవరికి ఉమ్, రిటర్న్ చేయాలి, నాకు అది ₹1,00,000 అందింది, ₹1,00,000 నాకు అందిందని నేను చెప్పాను. అని ఉమ్, నీకు బాణం గుర్తులు అక్కడ ఉన్నాయి, ఇది అక్కడ ఉన్నాయి, రకరకాల క్వశ్చన్ పెట్టాడు. మరి ఇప్పుడు ఎవరో నిజం తీయడానికి నేనేం చేశాను, కొంచెం నేను వాళ్ళ ఏ లెక్కలో వచ్చాడు ఆ లెక్కలో నేను మాట్లాడాను. ఓకే. అది మాట్లాడగానే ఇప్పుడు ఏంటి ఒక ఇలా కాల్స్ వాళ్ళు స్కానర్ పంపించాడు సేక్ అని, కానీ అతను చెప్తున్నారు క్రిస్టియన్స్ అనేసి. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఇవన్నీ దేని వల్ల అవుతున్నాయి? ఇప్పుడు వీళ్ళు మీడియాకి ఎక్కడం వల్లే నా నంబర్ పబ్లిష్ అయింది, వాళ్ళు పబ్లిష్ అయ్యబట్టకి ఇది ఇవన్నీ అవుతున్నాయి. ఉమ్, మీకు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు ఇది వాళ్ళు చేయించలేదు, సుహాసిని చేయించలేదు, భవిత చేయించలేదు, యాకరెడ్డి చేయించలేదు, శ్రీనివాస్ రెడ్డి చేయించలేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఎవరికి ఎదుగుతున్నారు, ఇది ఒక ముఠ, ఇది ఆల్రెడీ ఏంటంటే ఇది ఒక గ్రూప్ తిరుగుతుంది. ఎక్కడ దొరుకుతారా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి. ఉమ్, ఇప్పుడు ₹3,00,000 ₹1,00,000 నాకు అడిగారు. నేను ₹1,00,000 లేదు 88,000 ఉన్నదని స్క్రీన్ షాట్ పెట్టాను. అది కానీ ఉమ్, మీకు పంపిస్తాను. లాస్ట్ లో 50,000 ఓకే అండి, స్కానర్ పంపించారు. 50,000 తీసుకుంటే నాకు మాస్క్ వేసుకొని నాగ కార్తికేయకి ఇంటర్వ్యూ తీసుకుంటారు. అంటే ఇది ఉమ్, ఒక చిన్న ఇన్సు. ఇలాగే మా గుళ్ళోని రకరకాలుగా జనాలు రావడం, జనాలు పెరిగారు. జనాలు పెరిగిన తర్వాత గుళ్ళో నైట్ అప్పుడు అటాక్ జరిగింది. నైట్ అప్పుడు బళ్ళు రావడం, స్కార్పియోలు రావడం, మీ గుళ్ళో ఏదో ఉన్నది మాకు తీయాలా, ఆల్రెడీ ఆ అమ్మాయికి పట్టుకొని వస్తాం, 50% డీల్ చేసుకుందాం, ఇలాంటివన్నీ మాకు జరిగాయి. ఈ దీని వల్ల మాకే అటాక్ లో జరిగిపోయింది. అంతేగాని వీళ్ళు చంపేశారని చెప్పలేదు. ఉమ్, ఎందుకంటే వీళ్ళ ద్వారాగా ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే వీళ్ళు ఒక మీడియాకి ఎక్కిపోయి ఉంటే వీళ్ళు పాము ఉంది, ఆ పంది ఉంది, కుక్క ఉంది, ఇవన్నీ చెప్పేవంటే ఇంత ఇష్యూ అవ్వను కదా. వీళ్ళు అన్ని ఉమ్, ఒప్పుకుని ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు మీడియాకి దేనికి ఎక్కారు? నేను ఉమ్. ఒక కోచ్ని అడుగుతాను. నేను ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చారు, తావడం ఓకే, జరిగింది. అశ్విన్ గారు మళ్ళీ అసలు అంటే అశ్విన్ గారు నేను అడిగింది ఒకటే. అశ్విన్ గారు అసలు నాగరాణి భవిత, అలాగే భవిత తల్లి సుహాసిని గారు విజయనగరం వచ్చి మిమ్మల్ని కలిసి ఏం మాట్లాడారు? అది నేను అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను. ఆల్రెడీ సంతోష్ గారు ఇంటర్వ్యూ లైవ్ లో గారు చెప్పాను. వీళ్ళిద్దరూ అతను మాట్లాడలేదు. ఉమ్, ఇది ఇది జరిగిన యాకరెడ్డి గారు తెచ్చినప్పుడు ఆల్రెడీ ఇలా 5 బిందులు వాటర్ వేసారు, ఇక్కడ డెడ్ బాడీలు ఉన్నాయి, మేము తీస్తాం అని చెప్పారు. తీసిన తర్వాత తెల్లవారి పిల్ల కరెక్ట్ గా 6-6:30 వేసింది మార్నింగ్. ఉమ్, వేసిన తర్వాత తవ్వడానికి పక్కన మనుషులు పిలిపించాం. మనుషులు ఇక్కడ 8:30-9 గంటలకు వస్తారు. ఉమ్, పెట్టిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, అక్కడికి వెళ్ళిపోయారు ఆఫీస్ కి, టెంపుల్ నుంచి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం కరెక్ట్గా 4:30కి టికెట్ బుక్ చేసుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే అన్నారు మరి తవ్వించడం స్టార్ట్ చేశారు కదా, మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగాను. లేదు, వీళ్ళకి వదిలేసి ఇంక టైం పడుతుంది కదా, ఇలా ఒక రోజులో అవుతుంది కదా, నేను వెళ్ళి పని ఉన్నది, వీళ్ళు వెళ్ళి మళ్ళీ వస్తారన్నారు. అదే నేను మీడియాకి ఏంటి చెప్పాను, ఈ పిల్ల దగ్గర లేదు అన్నాను. కానీ ఇప్పుడు ఒక కోచ్ని అడుగుతాను, ఈ పిల్ల వాటర్ అయిబట్టే కదా మేము అక్కడ తవ్వించాం. సరే వీళ్ళు ఇప్పుడే నాకు తెలియదు, గొయ్యిని మీరు తవ్వించలేదు, మేము స్పాట్ లో లేవు, మేమైతే వెళ్ళిపోయాము, అతను అది ఒప్పుకున్నాడు అన్నారు. మీ మీ నేను టెంపుల్ దగ్గర గుంతలు తవ్వింది ఎవరు? వీళ్ళు ముగ్గురేనండి. మరి వీళ్ళు ముగ్గురు రాబట్టే కదా తవ్వే, వీళ్ళు తవ్వలేదు కదా. వీళ్ళు కిందకి దిగి తవ్వలేదు, వర్కర్లు తవ్వించారు. ఈ తవ్వించిన వాళ్ళు చెయ్యిలు వీళ్ళు వాటర్ అయిబట్టే కదా మనం తవ్వాము. ఉమ్. అంటే మీరు తవ్వేటప్పుడు మీరు లేరా? నేనున్నాను. మరి ఎందుకు అడ్డుకోలేదు? ఇప్పుడు మనం ఆల్రెడీ మేము చెప్పాం కదా, ప్రతి ఇంటర్వ్యూ చెప్పాం. ఇది మాకు డెడ్ బాడీ ఇవ్వండి, ఆల్రెడీ ₹3,00,000 వీళ్ళు పే ఆల్రెడీ శ్రీకాంత్ ఇచ్చారు వీళ్ళకి. ఉమ్, శ్రీకాంత్ ₹3,00,000 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మేము 5 బిందులు వాటర్ వేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, అక్కడ తవ్వి అనేసి ఎక్కడి నుంచి ఎక్కడ తవ్వాలా ఈ అమ్మాయి చూపెట్టింది. మళ్ళీ ఉమ్, మేము తెలియపిల్లలాగా మళ్ళీ అడుగుతున్నాం, మేము తవ్వినప్పుడు మేము లేవు కదా. నువ్వు లేవు కరెక్టే, కానీ అక్కడ నువ్వు మార్కింగ్ ఎవరు ఇచ్చారు? మార్కింగ్ ఈ అమ్మాయి ఇచ్చింది కదా.
వాళ్ళ అమ్మగారు పక్కన ఉండాలా, మళ్ళీ 6:30కి ఇలా వచ్చారు. ఇంత మార్నింగ్ ముహూర్తం బట్టి వాటర్ వేయించి వెళ్ళిపోయారు. ఫైనల్ గా భవితతో, సుహాసిని గారితో మీరు ఏం మాట్లాడారు? వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి వచ్చేసారు? నేను వాళ్ళతో నేను ఆ రోజు మాట్లాడలేదు. నేను లాస్ట్ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడానంటే, ఇప్పుడు సంతోష్ గారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఏ రోజు వచ్చారు తీసుకోవడానికి, ఆ రోజే నేను ఫస్ట్ సార్ వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు దాకా వాళ్ళతో నేను మాట్లాడలేదు ఎప్పుడును. నా ఫోన్ లోనే మాట్లాడలేదు, డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళతో వచ్చిన పర్సన్ యాకరెడ్డితోనే నేను మాట్లాడినప్పుడు ఇప్పుడు యాకరెడ్డి ఏంటి చెప్పాడు, మా ఫ్యామిలీ మా అమ్మాయి అని చెప్పాడు. ఇప్పుడు మేము ఇల్లు కట్టిస్తున్నాం, అది కట్టిస్తున్నాం అంటే ఇప్పుడు ఒకటండి, ఒక లేడీస్ కి మన ప్రతిసారి మీడియాలో తప్పు చెప్పకూడదు. అదేంటంటే ఏది లేకుండా ముగ్గురు ఎలాగొచ్చారు. యాకరెడ్డి ఇతను వచ్చినప్పుడు నేను ఆల్రెడీ అన్నాను, జెంట్స్ అక్కడ ఫ్యామిలీ కాదా అంటే, ఫ్యామిలీ కాపోయినప్పుడు లేడీస్ ఇక్కడ టెంపుల్లోనే ఉన్నది, ఇక్కడ ఉండిపోండి అన్నాం. ఇక్కడ ఆల్రెడీ రూమ్స్ ఉన్నాయి టెంపుల్లో ఉండలేదు. వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఆఫీస్ రూమ్ లో ఎందుకు వెళ్ళారు? ఆల్రెడీ మేము ఇక్కడే ఉంటున్నాం కదా, ఇక్కడ మా ఫ్యామిలీ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ ఇక్కడ తవ్వడం స్టార్ట్ చేసావు, ఇక్కడ ఉండిపో అంటే, లేదు నేను అక్కడికి వెళ్ళిపోతాను అనుకుని అక్కడికి వెళ్ళిపోయింది. దాని ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఎందుకు వెళ్ళారు అన్న నేను చెప్పలేను కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ రూమ్ కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆ రూమ్ లో ఏంటంటే 2 bedrooms అది. ఆ బెడ్రూమ్ కి అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు గడిగడికి ఒకే మాట. ఇప్పుడు సబ్జెక్టు ఇప్పుడు మనం ఒక రూట్ కొన్ని వెళ్తుంటే, ఇప్పుడు ఏంటంటే అశ్విని గారు నా మీద నిందలేస్తారు, అదేస్తారు, అది తప్ప, అది వేరే మాట. వీళ్ళు రూట్ మారుస్తున్నారు. ఎందుకు రూట్ మారుస్తున్నారు అంటే, ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ. వీళ్ళు ఫస్ట్ మేము పాము ఉన్నాం, ఇప్పటికే నిన్న అప్పటికి మళ్ళీ ఇంటర్వ్యూ చెప్తుంది, ఇప్పటికీ నాకు మచ్చలు ఉన్నాయి. మచ్చలు ఉంటే క్లియర్ చెయ్యాలి కదా. ఎక్కడ మచ్చలు ఉన్నాయి? మచ్చలు ఉంటే ఎవరికి కనిపించలేదు, ఎవరికి ఏ మీడియా వాళ్ళకి కనిపించలేదు, ఎవరికి ఆ పిల్లకే మచ్చలు ఉన్నది కనిపించదు. ఇంకేటనుకుంటాం? సరే, ఈ పిల్ల కొంచెంసేపుకి అన్ని కరెక్టేనండి. గత జనం పోను నేను కొంచెంసేపు ఆలోచిస్తాకి అశ్విని తప్పు చేశాడు, ఒక నింద పెట్టి. ఆ నింద పెట్టినంత పోనీ, నింద పెట్టింది అది అబద్ధాలు నిజం తర్వాత విషయం. కానీ ఇందుకు వీళ్ళు విజయనగరం షూటింగ్ రాకముందు సుహాసిని ఎవరో, భవిత ఎవరో, యాకరెడ్డి ఎవరో నాకు తెలీదు. తెలియపోయినప్పుడు వీళ్ళతో నాకు శత్రుత్వం ఏంటి? ఇంకోటి ఏంటంటే, వీళ్ళు 8 నెలలు మీడియా రాకముందు గవర్నమెంట్ కి వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ లోకల్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, అతని కీ పర్సన్ గారు ఇతను ఫోన్ చేసి నంబర్లు అడిగారు. ఎవరు ప్రసాద్ గారు అని చెప్పి, మీ టెంపుల్ గురించి అశ్విన్ గారు, మీ టెంపుల్ గురించి భవిత చెప్తుందంతా అబద్ధమేనా? 100% అబద్ధాలు. 100 ఏంటి నిజం అంటే వాళ్ళు ఇక్కడ రావాలి కదా. మీడియా ఒక్క నిమిషం, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. మీడియా ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఏంటనుకున్నారంటే, అశ్విని ఎప్పుడు విజయనగరం నుంచి విజయనగరం చాలా దూరం ఉంటుంది, అతను హైదరాబాద్ మీడియాకి టచ్ చేయలేపాడు. ఇప్పుడు మీరెవరో నేనెవరో మీకు తెలియదు కదా. ఇప్పుడు భవిత ఇప్పుడు ఒకటి క్వశ్చన్, మీరు నాకు తెలిసినా తెలియదు, మీరు ఒక 2 days ముందు ఫోన్ చేశారు, ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశారు. ఇప్పుడు కృష్ణ గారు ఎవరు, అశ్విని గారు ఎవరు ఎలా తెలుసు? ఇప్పుడు మెయిన్ మిడిటర్ ఎవరు? భవిత వల్లే కదా మన పరిచయం. అలాగే ఇప్పుడు ఒకటి, వీళ్ళు మీడియా దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ క్వశ్చన్ ఇది. నా గుళ్ళోని విగ్రహాలు ఉన్నాయో, టెంపుల్స్ ఉన్నాయో, బాడీస్ ఉన్నాయో తర్వాత విషయం. అశ్విని గారు ఒప్పుకున్నారు. నాకైతే వీళ్ళు తోటలు మెంటలు ఎక్కించారండి. ఇప్పుడు వీళ్ళు తోటలు 8 నెలలతో మెంటలు ఎక్కించారు. ఎందుకంటే నేను సైలెన్స్ గున్నోడికి నేను ఏదో చెప్తాను. ఇప్పుడు పిచ్చెక్కించారు. ఇప్పుడు తెల్లవారు మళ్ళీ కాల్ చేస్తారా, నేను ఇప్పుడు ఉన్న పొజిషన్ 50,000 వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చియాలా? దీనికి ఏంటంటాం? బ్లాక్ మెయిల్ అంటాం, ఏంటంటాం నాకు చెప్పండి. అది మీడియా పేరు మీద పెట్టి బ్లాక్ మెయిల్. ఇప్పుడు మీడియా కూడా పేరు, ఇప్పుడు NTV అంటున్నారు. అదే అది నాకు తెలుసు, మీకు తెలుసు. ఆ నంబర్ మీకు అన్ని పంపిస్తాను కానీ ఇప్పుడు మొత్తం వాయిస్ రికార్డింగ్ అన్ని పంపిస్తాను. అలా NTV అయితే కాదు, NTV కాదు. కానీ ఎందుకంటే మీడియా ఇప్పుడు దీంట్లో మీడియా బదనాం అవుతుంది. ఎవరి వల్ల అవుతుంది? అశ్విని వల్ల, నాగరాజ్ వల్ల, భవిత వల్ల. దీని ముందు నాగరాణి భవిత వల్ల అయితే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్తున్నారు అయితే ఫైనల్ గా. ఇప్పుడు 100 మీ ఎదురుగా నేను ఇవాళ మార్నింగ్ మీ ఎదురుగా నేను మాట్లాడాను. ఇవాళ డేటు టైం చూసుకోండి. ఇప్పటికీ ప్రూఫ్ ఇచ్చాను. కావాలంటే నంబర్ కూడా మీకు పంపిస్తాను. అదే నంబర్ కూడా మీకు పంపిస్తాను. ఇప్పటికీ నేను సఫర్ అవుతున్నాను. దానివల్ల నాకు రోజుకి నేను ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు మెంటల్ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మెంటల్ ఎక్కిపోతాను. ఎందుకంటే
దీనికి ఇప్పటికే మీరు పోలీస్ స్టాప్ పెట్టకపోతే నేను మెంటలేకపోతాను. నేను ఏంటంటే నాకే తెలియకొస్తుంది, పిచ్చెక్కిచ్చిస్తున్నారు వీళ్ళు గడిగడికిను. ఓకే అశ్విని గారు, ఒక కాల్స్ పని చేయండి. వస్తున్నాయి. మీకు ఎవరైతే కాల్ చేశారో, మీకు ఎవరైతే ఆ, ఈ స్కానర్ పంపించారో వాళ్ళ నెంబర్ మాకు పంపించండి. యా, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మాకు పంపించండి. మేము వాళ్ళతో మాట్లాడే 100%, ప్రయత్నం చేసి మళ్ళీ 100%. మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎంత బేగా ఈ మ్యాటర్ క్లోజ్ చేసి కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు ఇంకా అండర్ గ్రౌండ్ లో దూరిపోయారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు పట్టుకొని తెచ్చి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అసలు అమ్మాయి కదా వారు మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? వాళ్ళకి ఏం కావాలో ఏంటనేది మీరు నాకు ఆ నెంబర్ పంపించండి. నేను మాట్లాడతాను. నేను ఇన్ని మాట్లాడిన రోజులు తర్వాత అశ్వినికి నేను మళ్ళీ మీ బెదిరించారు. ఇంటర్వ్యూ తీసుకుంటాను. కృష్ణ గారు ఇన్ని రోజులు అశ్వినికి బెదిరించారు. కానీ ఇప్పుడు ఏంటంటే నా నంబరు వాళ్ళు ఏంటనుకుంటున్నారు, నాకు నాగరాజు అనుకుంటున్నాడు, కార్తికేయ. ఎందుకంటే కార్తికేయ అతను ఏంటంటే మీకు వాయిస్ నువ్వు బాణం గుర్తులు చూపెట్టలేకపోతున్నావు, ఎందుకంటే బాణం గుర్తులు లేవని అందరికీ తెలుసు. అతను ఏంటంటే అతను నాకు ఏంటనుకుంటున్నాను, నేను అప్పుడు ఏం చేశాను అంటే కొంచెం డల్గా మాట్లాడాను. అతను అంటున్నాడు కదా ఏడుచుకొని మీరు మాట్లాడారని, అంటే నేను కొంచెం డల్గా మాట్లాడాను. అశ్విని గారు, మీరు చెప్పేది ప్రతి ఒక్కటి నాకు అర్థమైంది. మీరు నాకు ఆ ఆధారాలను పంపించండి, ఆ నెంబర్ ను పంపించి, నేను ఆ స్క్రీన్ 100% షాట్ నాకు పంపిస్తాను. పంపించండి. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ.